హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూరియాసిటీ నెక్స్ట్. ఈ మధ్యన అయితే చాలామంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకుంటూ డబ్బుని ఎలా సంపాదించుకోవాలని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మరి ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తూ ఎన్ని విధాలుగా డబ్బును సంపాదించుకోవచ్చు అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో మీరు ఫస్ట్ వన్ కనుక చూసుకుంటే డ్రాప్ షిప్పింగ్. అంటే ఇప్పుడు ఒక సేలర్ ఉన్నాడు. ఆ సేలర్ తన దగ్గర ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తున్నాడు. తను ఓన్గా తయారు చేసిన ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్ముతూ ఉన్నాడు. కానీ తనకి ఎక్కువగా ఆ ప్రోడక్ట్ అనేది సేల్ కావట్లేదు. సో అలాంటప్పుడు మనం ఆ సేలర్ దగ్గరికి వెళ్ళి, మాకు ఒక వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో మీరు ఏదైతే ప్రోడక్ట్ని అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ని మా వెబ్సైట్లో అమ్ముతాము, అదేవిధంగా ఆ ప్రోడక్ట్ని మీరు కనుక నాకు అమ్మినట్టయితే నేను బల్క్లో కొనుక్కుంటాను, కాబట్టి మీరు ఏదైతే ప్రోడక్ట్ని అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క ధరలో కొద్దిగా నాకు డిస్కౌంట్ ఇవ్వండి. ఆ డిస్కౌంట్ ఇచ్చినట్టయితే నేను మీ దగ్గర బల్క్లో కొని మీకు సేల్స్ని పెంచుతాను అని మనము ఆ సేలర్తోని డీల్ చేసుకోవాలి. ఈ విధంగా డీల్ చేసుకున్న తర్వాత ఫర్ సపోజ్ ఆ సేలర్ కనుక తన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ని 250 రూపీస్ అమ్ముతున్నాడు అనుకోండి, మనము బల్క్ లో కొంటాం కాబట్టి మనకి అతను ఆ యొక్క ప్రోడక్ట్ ని ఒక 200 కి, అంటే 50 రూపీస్ తగ్గించి 200 కి మనకి అమ్మడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం అతని దగ్గర నుంచి 200 కొనుక్కుంటాం. ఆ విధంగా కొనుక్కున్నాక మనము ఈ వెబ్సైట్లో ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఫోటోలు, వీడియోలు తీసి మన వెబ్సైట్లో అప్లోడ్ చేసి మనము 500కి ఆ ప్రోడక్ట్ని మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైనా కానీ కన్స్యూమర్ ఎవరైతే ఉంటారో మనం వెబ్సైట్లో పెట్టినటువంటి ప్రోడక్ట్ నచ్చినట్టయితే తను మన దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ మాకు కావాలని అడగడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఎవరైతే సేలర్తో మనము మాట్లాడుకున్నామో అతనికి ఈ కన్స్యూమర్ యొక్క డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము కన్స్యూమర్ యొక్క డీటెయిల్స్ ని ఈ యొక్క సేలర్ కి షేర్ చేసినట్టయితే ఆ సేలర్ ఆ యొక్క ప్రొడక్ట్ ని ఎవరైతే కన్స్యూమర్ ఉన్నాడో ఆ కన్స్యూమర్ కి ఈ యొక్క ప్రొడక్ట్ ని డెలివరీ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ వెబ్సైట్ లో ఆ ప్రొడక్ట్ ని 500 పెట్టాం కాబట్టి, సో ఈ కన్స్యూమర్ ఎవరైతే ఉంటారో ఆ కన్స్యూమర్ మన ఫోన్ పేకి కానీ గూగుల్ పేకి కానీ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసి తను మన దగ్గర నుండే ప్రొడక్ట్ ని కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ షిప్పింగ్ మాత్రం ఆ సెల్లర్ ఎవరైతే ఉంటారో అతనే ఈ యొక్క ప్రొడక్ట్ ని డెలివరీ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మనము ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ ని 500కి అమ్మాం కాబట్టి మనకి 300 రూపీస్ అనేది లాభంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ లేదంటే సేలర్ దగ్గర నుండి కానీ ప్రోడక్ట్ని కొని మన వెబ్సైట్లో పెట్టి మన వెబ్సైట్ని ప్రమోట్ చేసుకొని ఈ విధంగా డ్రాప్ షిప్పింగ్ ద్వారా మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నామో ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అవుతున్నప్పుడే మనము డ్రాప్ షిప్పింగ్ ద్వారా అమ్మడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫ్లవర్ బొకే ప్రొడక్ట్ ఉంది, దీన్ని మనము ఆన్లైన్ లో కనుక సెర్చ్ చేసినట్టయితే ఈ ప్రొడక్ట్ ని అమ్మే చాలా కంపెనీల యొక్క వెబ్సైట్లు అనేటివి ఓపెన్ అవుతుంటాయి. కానీ మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ కు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ పేరు అనేది ఫ్రంట్ రోలో గూగుల్లో కనపడాలి అంటే మనము SEO అనేది చాలా బాగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ మన వెబ్సైట్ కనిపించే విధంగా ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క SEOని చేసుకొని మన వెబ్సైట్లో కనుక ఈ ప్రొడక్ట్ని పెట్టినట్టయితే ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళు కనుక ఒక ఫ్లవర్ బొకేని కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ శ్రీరామ్ ఫ్లవర్ బొకేస్ అనేది అక్కడ సైట్లో చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ రోలో మనది కనబడుతుంది కాబట్టి కన్స్యూమర్స్ మన వెబ్సైట్లోనే ఈ ప్రొడక్ట్ని పర్చేస్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ని మనము 2 రకాలుగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకటి ఆర్గానిక్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, రెండోది పెయిడ్ మార్కెటింగ్. ఇప్పుడు ఆర్గానిక్ మార్కెట్ అంటే మనకు ఒక వెబ్సైట్ని తయారు చేసుకున్నాం, ఆ వెబ్సైట్లో ఈ ప్రొడక్ట్కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను పెట్టి
మనము మన యొక్క వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకుంటాం. ఈ పెయిడ్ మార్కెటింగ్ లో మనకి గూగుల్ యాడ్స్, అదే విధంగా మెటా యాడ్స్ అనే ఫేస్బుక్ యాడ్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఏం చేస్తామంటే ఈ యాడ్స్ లో డబ్బుని పెట్టి మన యొక్క వెబ్సైట్ కానీ మన యొక్క ప్రొడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ మనము ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఇక్కడ కొంత అమౌంట్ ని వీళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రొడక్ట్ సేల్ అవుతుంది కాబట్టి దాంట్లో కొంతవరకు కమిషన్ అనేది ఈ యాడ్స్ ఏజెన్సీకి కట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పెయిడ్ ప్రమోషన్స్ వల్ల మనకి వచ్చేటటువంటి కమిషన్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది 20% మాత్రమే మనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము అమౌంట్ ని పే చేసి ఆర్గానిక్ గా కాకుండా పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొంత అమౌంట్ కడుతున్నాం కాబట్టి మనకి కమిషన్ అనేది 20% మాత్రమే వస్తుంది. కానీ ఆర్గానిక్ గా మనం ప్రమోట్ చేసుకుంటే మనకి కమిషన్ అనేది 50% రావడం అనేది జరుగుతుంది. సో మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఈ పెయిడ్ ప్రమోషన్ వల్ల 20% వస్తుంది కదా కమిషన్ అనేది, మరి దీని ద్వారా ఏంటి లాభం అని ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మీరు పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే ఎక్కువ మంది కన్స్యూమర్స్ వేలల్లో వచ్చి కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు మార్జిన్ అనేది తక్కువ ఉన్నా కానీ ఎక్కువ మంది కన్స్యూమర్స్ కొనుక్కుంటారు కాబట్టి ప్రాఫిట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. మీరు ఆర్గానిక్ మార్కెటింగ్ లో కనుక చూసుకుంటే వచ్చేటటువంటి కన్స్యూమర్స్ తక్కువ ఉంటారు కాబట్టి మీకు 50% వచ్చినప్పుడు ఎంతైతే మీకు మార్జిన్ వస్తుందో ఈ 20%లో అయితే ఈ 20%లో అంతకి డబల్ ప్రాఫిట్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి రెండో మార్గాన్ని కనుక చూసుకుంటే సోషల్ మీడియా అడ్వర్టైజింగ్, దాన్నే సింపుల్ గా SMA అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ గురించి కనుక చూసుకుంటే ఈ మధ్యన మనము చాలా రెస్టారెంట్లు, చాలా షాపులు, చాలా బిజినెస్లు కొత్తగా ఓపెన్ చేస్తూ ఉంటారు. అవి ఓపెన్ అయిన ఒక 4 months 3 months వరకు చాలా బాగానే రన్ అవుతాయి. కానీ అవి ఒక 4 months 6 months తర్వాత వాటి యొక్క సేల్స్ కానీ ఆ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ కానీ పడిపోవడం వల్ల అవి వెంటనే క్లోజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ని సరిగ్గా చేసుకోకపోవడం వల్ల పెట్టిన కొద్ది రోజులకే క్లోజ్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఎక్కడైనా ఒక సెలూన్ కి వెళ్ళాలనుకున్నారు. సెలూన్ కు వెళ్ళడానికి మంచి సెలూన్ ఏది ఉందని చెప్పి మనం నియర్ బై సెలూన్ మీ అని టైప్ చేయగానే కొన్ని సైట్లు అనేవి ఓపెన్ అవుతాయి. మనము ఆ సైట్లలో ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుందో ఆ సైట్ మీద కనుక చూసుకున్నట్టయితే మనకి స్పాన్సర్డ్ బై అని చెప్పేసి ఆ సైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క సైట్ కి సంబంధించిన SEOని ప్రాపర్ గా ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సైట్ అనేది మనము సెర్చ్ లో కొట్టగానే మొదటిగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఎవరైతే ఈ వెబ్సైట్ ని సరిగ్గా మెయింటైన్ చేయరో వాళ్ళ వెబ్సైట్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, డౌన్, 5th లో కానీ లేదంటే 6th రోలో కానీ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే వీళ్ళ ప్రొఫైల్ ని బాగా అప్డేట్ చేసుకోరో ప్రాఫిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే విధంగా సేల్స్ కూడా